వెల్కమ్ బ్యాక్ అమ్మా. ఈరోజు టాపిక్ డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ 5 మార్క్స్ క్వశ్చన్ మా అండ్ వైవా క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, బాగా వినాలా. ఓకేనా. ఫస్ట్ డిఫరెన్స్, ఫస్ట్ వన్ డేటా టైప్. ఈ డేటా టైప్ స్ట్రక్చర్స్ కూడా యూనియన్స్ కూడా ఎలాంటి డేటా టైప్? యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్, ఇది కూడా యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. సెకండ్ వన్, మీరు కావాలనుకుంటే డెఫినేషన్ రాయండి మా. ఇక్కడ 5 మార్క్స్ క్వశ్చన్ కదమ్మా, పాయింట్స్ పెరిగితే మార్క్స్ కూడా పడతాయి. ఓకేనా. డెఫినేషన్ ఎందుకు వాడతాం? మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు, సేమ్ అన్న డిఫరెంట్ డేటా టైప్స్ అయినా ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్నైనా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ 2 పాయింట్స్ డిఫరెన్స్ అని ఏం చెప్పాం, ఎందుకంటే ఇది యూజర్ డిఫైన్డ్, ఇది యూజర్ డిఫైన్డ్, రెండు సేమ్ ఉన్నప్పుడు డిఫరెన్స్ అని ఎలా అంటాం? రైటే కదమ్మా. ఆయన 5 మార్క్స్కి రాస్తుంటే 2 పాయింట్స్ రాయండి. ఒకవేళ క్వశ్చన్ ఓరల్గా పడింది అంటే ఈ 2 పాయింట్స్ చెప్పకుండా నెక్స్ట్ థర్డ్ పాయింట్ నుంచి చెప్పండి. ఓకేనా. నెక్స్ట్ నెంబర్ 3, సైజ్. సైజ్ ఆఫ్ స్ట్రక్చర్ వేరియబుల్, టోటల్ మెంబర్ ఎలిమెంట్స్ సైజ్. రైటే కదమ్మా. ఎంత ఉంటుంది? టోటల్ మెంబర్ ఎలిమెంట్స్ సైజ్. మీరు నీట్గా రాయాల పాయింట్. ఓకేనా. సైజ్ ఆఫ్ స్ట్రక్చర్ వేరియబుల్ ఇజ్ ఈక్వల్ టు టోటల్ మెంబర్ ఎలిమెంట్స్ సైజ్. సైజ్ ఆఫ్ యూనియన్ వేరియబుల్ ఇజ్ ఈక్వల్ టు హైయెస్ట్ మెంబర్ ఎలిమెంట్ సైజ్. నీట్గా రాయాల మీరు, నేను సగం సగమే రాస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ మెమరీ అలొకేషన్. నెంబర్ 4 మెమరీ. స్ట్రక్చర్లో మెమరీ అలొకేషన్ ఎట్లుంటుంది? మెమరీ విల్ బి అలొకేటెడ్ ఫర్ ఆల్ ద మెంబర్ ఎలిమెంట్స్. మెమరీ అలొకేటెడ్ ఫర్ ఆల్ మెంబర్ ఎలిమెంట్స్, అన్నిటికీ మెమరీ అలొకేషన్ జరుగుతుంది. అదే యూనియన్లో అయితే మెమరీ విల్ బి అలొకేటెడ్ ఓన్లీ ఫర్ హైయెస్ట్ member element and will be shared by the remaining member elements. రిమైనింగ్ మెంబర్ ఎలిమెంట్స్కి అది అదే మెమరీని అన్నీ షేర్ చేసుకుంటాయి. రైటేనా. నెక్స్ట్ ఇంకా చూడండి మా, నెక్స్ట్ పాయింట్ యాక్సెసింగ్. ఇప్పుడు మీ దగ్గర అన్నిటికీ డిఫరెంట్గా మెమరీ అలొకేషన్ ఉంది కాబట్టి ఏం చేయొచ్చు? మీరు ఎప్పుడైనా ఏ మెంబర్ ఎలిమెంట్ అయినా యాక్సెస్ చేయొచ్చు. అంటే వీ కెన్ యాక్సెస్ ఆల్ ద మెంబర్ ఎలిమెంట్స్ అట్ ఏ టైమ్. వీ కెన్ యాక్సెస్ ఆల్ ద మెంబర్ ఎలిమెంట్స్ అట్ ఏ టైమ్. ఎందుకు? బికాజ్ మెమరీ విల్ బి అలొకేటెడ్ సపరేట్లీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఎలిమెంట్. ప్రతి మెంబర్ ఎలిమెంట్కి సపరేట్గా మెమరీ అలొకేషన్ జరిగింటుంది. సో మనం ఏ మెంబర్ ఎలిమెంట్ అయినా అట్ ఏ టైం యాక్సెస్ చేసుకోవచ్చు, అన్నిటినీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అన్ని మెంబర్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయగలమా? చేయలేం. అట్ ఏ టైం ఓన్లీ 1 మెంబర్ ఎలిమెంట్ని మాత్రమే యాక్సెస్ చేయగలం. లాస్ట్ వీడియోలో చూసింటాం, స్కాన్ఎఫ్లో కానీ ఇనిషియలైజేషన్లో కానీ అట్ ఏ టైం ఎన్ని వాల్యూస్కి వాల్యూ ఇస్తాం? 1. ఓకేనా. వీ కాంట్ యాక్సెస్ ఆల్ ద మెంబర్ ఎలిమెంట్స్ అట్ ఏ టైం because memory will be allocated only for హైయెస్ట్ మెంబర్ ఎలిమెంట్. ఓకేనా. దాంట్లోనే మిగిలినవన్నీ ఉంటాయి కాబట్టి ఓవర్రైడ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఓవర్రైడ్ అయిన వాటిని మళ్ళీ యాక్సెస్ చేయలేం. అండ్ అట్ ఏ టైం అన్నీ కూడా ఒకేసారి యాక్సెస్ చేయలేం. నెక్స్ట్ నెంబర్ 6th పాయింట్, మెమరీ ఎంత కన్జ్యూమ్ చేసుకుంటుంది అంటే అమ్మా, ఇదైతే కన్జ్యూమ్స్ మోర్ మెమరీ కంపేర్డ్ టు యూనియన్స్. ఇక్కడ కన్జ్యూమ్స్ లెస్ మెమరీ కంపేర్డ్ టు స్ట్రక్చర్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇది తక్కువ మెమరీని కన్జ్యూమ్ చేసుకుంటుంది. అదే ఇదైతే ఎక్కువ మెమరీని కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇంకా పాయింట్స్ ఉంటే యాడ్ చేసుకోండి.
ఓకేనా. మెయిన్ పాయింట్స్ ఇవి. ఓకే, 5 మార్క్స్ క్వశ్చన్ మా నీట్గా రాయండి, ఇట్లా రఫ్గా రాయొద్దండి, రఫ్గా రాస్తే మార్క్స్ పడవు తెలుసు కదా. ఓకేనా. అండ్ ఎప్పుడైనా ఒకవేళ అడిగితే వైవా క్వశ్చన్లో 3rd పాయింట్ని చెప్పండి ఖచ్చితంగా. ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా చెప్పండి. ఈ 3 పాయింట్స్ని కవర్ చేసిన చాలు మా సరిపోతుంది. ఓకేనా. సరే, నెక్స్ట్ వీడియోలో వేరే ఇంకొక ఏదైనా టాపిక్ చూద్దామమ్మా. ఓకేనా. బాయ్ మా, థ్యాంక్ యూ.